హాయ్, ఈరోజు నేను ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే కాసి ఆకు అంటాం తెలుగులో, తమిళ్లో అయితే మడతకాడి కీర అంటాము. ఈ గింజలు ఆకు అన్నీ కూడా చాలా ఉపయోగకరమైనది. కడుపులో పుండుకి, నోటి పుండ్లకి అన్నిటికీ ఆకు చాలా మంచిది. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ముందుగా ఆకు అన్నమాట. ఈ ఆకులో ఈ గింజలు కూడా ఉంటాయి. ఇలాగా ఈ గింజలు కూడా ఎంతో ఆరోగ్యానికి మంచిది. ఇది నూనె ఒక 3 స్పూన్లు, పసుపు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఒక 2 స్పూన్ల మినపప్పు, తగినంత ఉప్పు, 4 ఎండుమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు. ముందుగా తీసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ముందుగా 1 స్పూను నూనె వేసుకోవాలి. మినపప్పు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన దాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇదే బాండీలో ఒక 1/2 స్పూన్ నూనె వేసుకోవాలి. వేసుకొని ఈ కడిగి పెట్టుకున్నటువంటి ఆకుని గింజలతో సహా వేసుకోవాలి. ఆడిపోయిన ఆకుని కూడా గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే పళ్ళీలో మిగతా నూనె కూడా వేసుకొని ఈ నూనె ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర మంచిగా చెట్పట్లాడేటప్పుడు పసుపు, ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ వేయించుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఈ పోపుని పచ్చడిలోకి కలుపుకోవాలి. రుచికరమైనటువంటి కాసి ఆకు పచ్చడి తయారైంది. ఈ పచ్చడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కడుపులో పుళ్ళకి, నోటి పుళ్ళకి ఎంతో మంచి మందు అన్నమాట ఇది.